పేద బిడ్డలకు విద్య అనేది ఎక్కడ గాని ఇబ్బంది లేకుండా చేయాలి. పేదరికం అనేది విద్యకు అడ్డు కాకూడదు. అందరికి సమానమైన అవకాశం ఇవ్వాలి అనే ఒక లక్ష్యంతో ఈ రోజు రాష్ట్రం మొత్తం గాని స్కూళ్ళన్నీ ఆధునీకరణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడం, అలాగనే ప్రత్యేకంగా నెల్లూరులో దాదాపు 15 స్కూల్స్. ఇవన్నీ నారాయణ సార్ గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ తో, ఆయనకు ఉండే మంచి సంబంధాలతో సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి, ఉదాహరణకి విఆర్ కాలేజ్ చేశారు. నారాయణ సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు, అలాగనే ఎన్సిసి వాళ్ళు కలిసి చేశారు. అద్భుతంగా వచ్చి దాని తర్వాత ఆర్ఎస్ఆర్ స్కూళ్ళు మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా చేయిస్తున్నారు. అలాగనే డిఎస్ఆర్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా మూలాపేటలో ఒక స్కూల్ ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది. అద్భుతంగా ఉంది, చాలా అందంగా ఉంది. అలాగనే మన గర్ల్స్ స్కూల్ కానీ మన ఎంపీ రాజ్యసభ ఎంపీ మీద మస్తాన్ రావు గారి ద్వారా చేయిస్తున్నారు. ఇలాగా ఎక్కడెక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ సిఎస్ఆర్ ద్వారా ఈరోజు బిడ్డల చదువుకి ఈ యొక్క అవకాశం కలిగియాలని. ఇంకొకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టినంత మాత్రం బిడ్డల భవిష్యత్తు బాగుపడదు. దానికి కావాల్సిన కరికులం, దానికి కావాల్సిన అన్ని విద్యలో మార్పులు కానీ తీసుకొని వచ్చి ఇక్కడ బిడ్డలకు మంచి భవిష్యత్తు వచ్చేటట్టు చేస్తున్నారు. మరి భారతదేశంలోనే వక్ఫ్ బోర్డు స్థలాల్లో ఇటువంటి ఒక మంచి స్కూల్, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ కట్టడం ఇదే మొట్టమొదటిసారి. మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో, నారాయణ సార్ యొక్క చొరవతో ఇది జరుగుతున్నందుకు ముస్లిం సమాజం నుంచి, అలాగనే వక్ఫ్ బోర్డు నుంచి మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.